సంక్రాంతి సంబరాలంటే తెలుగు లోగిళ్లలో ఎక్కడ లేని సందడి వాతావరణం వస్తుంది. దీన్ని క్లియర్గా తెలుగు ప్రజలకు అందించే ఉద్దేశంతో బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఒక సూపర్ ఆఫర్ పెట్టింది. రిజిస్ట్రేషన్ ఫ్రీతో పాటు వివిధ రకాల బహుమతులు, పైగా పండగ 3 రోజులు స్పాట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళకి 55 ఇంచెస్ బ్రాండెడ్ టీవీ కూడా గిఫ్ట్గా ఇస్తుంది. మొదటి 100 బుకింగ్స్కి సంబంధించి లక్కీ డ్రా తీశారు. అందులో విన్నర్గా వచ్చినటువంటి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బంపర్ డ్రాలో మీరు ఎక్కడ చెన్నై నుంచి వచ్చారంట, వచ్చి మీరు ప్లాట్ కొన్నారు. మీకు వరించింది అది బంపర్ డ్రాలో. యాక్చువల్గా అయితే అక్కడ ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది. సో మీరు అక్కడ డైరెక్ట్గా దాన్ని విజువలైజ్ చేయలేకపోయారు, అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు అక్కడ ఉండి. సో ఎలా ఉంది బీబీజీ బంపర్ డ్రా? దాదాపు 30 లక్షల వాల్యూ చేసేటువంటి ప్లాట్ ఫర్ ప్లాట్. మీరు ప్లాట్ కొంటే మీకు ప్లాట్ వచ్చింది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నేను చాలా ఫీల్ అయ్యాను, లైవ్ లో అక్కడ ఉండలేకపోయానని. బట్ డ్యూ టు దిస్ ఆఫీస్, నాకు ఆఫీస్ వల్ల మోస్ట్లీ ఏం చేశానంటే, నేను నిన్నే ట్రావెల్ చేశాను అనమాట చెన్నై నుంచి మా హోమ్ టౌన్ కి. యా, చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు ఫస్ట్ అయితే నేను ఏదో ప్రాంక్ చేస్తున్నారు అన్నట్టు అనుకున్నాను. బట్ లైవ్ లింక్ పంపించి నాకు చూడమంటే లైక్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైక్ విచ్ ఇస్ వండర్ఫుల్ మూమెంట్ అనమాట. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను సార్, టీమ్ లీడ్ గా వాల్మార్ట్ లో, ఫార్చ్యూన్ కంపెనీకి చెన్నైలో. ఓకే. సో మీరు బీబీజీని ఇప్పుడు వాళ్ళు 3 ప్లాట్స్ అంటే అమరావతి రీజియన్లో 3 వెంచర్స్ వేశారు. బీబీజీ బెవర్లీ హిల్స్ కాజా అని చెప్పిన ఒకటి, ఇంకోటి క్యాపిటల్ వెస్ట్ గన్నవరం అని, అలానే చలివేంద్రపాలెంలో ఫార్చ్యూన్ ఎంపైర్ సిటీ అని చెప్పని అదొకటి వేశారు. ఎక్కడ తీసుకున్నారు మీరు? ఎప్పుడు తీసుకున్నారు ఇది? నేను బీబీజీ కాజాలో తీసుకున్నాను సార్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ నేను ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ యాక్సెసిబిలిటీ. లైక్ మన హైవేస్ ఒక యాక్సెసిబిలిటీ, ఫ్యూచర్ గ్రోత్ లైక్ ఓఆర్ఆర్ కానీ, ఐఆర్ఆర్ కానీ, వెస్ట్ బైపాస్ కానీ, తర్వాత రాబోయే రైల్వే స్టేషన్, రాబోయే ఎయిర్పోర్ట్. ఓకే, అండ్ నాకు నా స్కూలింగ్ అంతా కూడా జరిగిందంతా కూడా గుంటూరు అనమాట. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి డ్రీమ్. నేను ఎలా అయినా సరే, ఎక్కడ తిరిగినా సరే, నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 స్టేట్స్ ఈ వర్క్ కోసం తిరిగాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, నేను వచ్చి కూడా నేను గుంటూరులో సెటిల్ అవ్వాలనేది నా డ్రీమ్. బట్ లక్కీగా లైక్ అదే టైంకి ఏంటంటే మన క్యాపిటల్ అమరావతి అనేది మనకి అనౌన్స్ చేయటం. ఓకే, అండ్ ప్రెసెంట్ నేను కూడా ఫైనాన్షియల్ గా అండ్ నా వర్క్ పరంగా కూడా అంతా కూడా చాలా బాగా సెట్ అవడం నాకు. ఓకే, నేను లైక్ ఈ యొక్క హంటింగ్ లో ఉన్నాను అనమాట. లెట్స్ నేను ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి, ఓకే, ఈ యొక్క క్యాపిటల్ రీజన్ లో కొనాలని చెప్పి నేను ఒక 6 to 8 months ఈ టైం పీరియడ్ నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ హంట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ ది బెస్ట్ ప్లేస్ ఉంటుందా, మనం ఎక్కడ కొనొచ్చా ఏంటా అని. ఓకే, ఎలా తెలిసింది బీబీజీ గురించి? మీరు ఎలా తెలుసుకున్నారు మిగతా వివరాలు? ఫస్ట్ బీబీజీ గురించి తెలిసింది, అండ్ లక్కీగా ఏంటంటే అదే టైంకి లైక్ డిసెంబర్ లో లైక్ సో అండ్ సో వచ్చానమాట ఒకసారి కలుద్దామని. ఓకే, లైక్ వాకింగ్ లో వచ్చాను డైరెక్ట్ గా. సాటర్డే సండేస్ ఇలా జరుగుతున్నాయి కదా వాకింగ్ గా, అలా వచ్చానమాట. అలా వచ్చినప్పుడు నన్ను బీబీజీ టీమ్ రిసీవ్ చేసుకున్నారన్నమాట. రిసీవ్ చేసుకొని లైక్ సో అండ్ సో లైక్ మొత్తం చెప్పారు నాకు, సార్ ఇది ప్రాసెస్, ఇక్కడ సో అండ్ సో ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, లైక్స్ క్లబ్ హౌస్ అని తీసుకోవచ్చు, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, లైక్ షటిల్ కోర్ట్స్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ అన్ని కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్పారు సార్. అండ్ టు బి ఫ్రాంక్ అయితే చెప్పాలి సార్, లైక్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఫస్ట్ ఇలానే చెప్తాయి కదా అని అనుకున్నాను నేను నా మైండ్ లో. ఓకే, బట్ నేను ఎంత విని నేను మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను బీబీజీ గురించి మొత్తం అంతా కూడా బాగా రీసెర్చ్ చేశాను, అసలు ఎలాంటి కంపెనీ ఏంటి అని. దెన్ ఐ లైక్ సో సర్ప్రైజ్, లైక్ దే హ్యావ్ లైక్ 1.8 lakh కస్టమర్స్ ని సక్సెస్ఫుల్ గా చేసింది. దేర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ 3000% కూడా రిటర్న్స్ ఇచ్చాయి వాళ్ళకి. అండ్ రివ్యూస్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూసాను మీరు చెప్పినట్టు, లైక్ బీబీజీ కాజా, వెస్ట్ బైపాస్ ది, హైదరాబాద్ లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మచిలీపట్నంలో చేసిన ప్రాజెక్ట్స్ కానీ, సో అండ్ సో అలా చాలా అంటే చాలా చేస్తే చూసాను సార్. తర్వాత నాకు బీబీజీ టీమ్ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది. లైక్ వాళ్ళ యొక్క టీం కూడా లైక్ వెన్ ఎవర్ లైక్ వాకింగ్ లో వెళ్ళినప్పుడు కూడా. తర్వాత సార్ నేను డిసైడ్ అయిపోయాను, ఓకే నేను ఇంకా ఫైనల్ గా ఏం డిసైడ్ అంటే, ఓకే నేను ఇక్కడే కొనాలి అని డిసైడ్ అయిపోయాను. ఓకే, బట్ సమ్హౌ అగైన్ నేను ఈ డైలమాలో కూడా నడుస్తున్నాను. బట్ లక్కీగా ఈ జనవరిలో ఈ ఆఫర్స్ నడుస్తాయి అని చెప్పాను కదా, ప్రీ రిజిస్ట్రేషన్, లక్కీ ట్రిప్ అని, అది నన్ను ఇంకా బాగా ఎక్సైట్మెంట్ గురి చేసింది అనమాట. ఓ నేను ఈ డీల్ మిస్ చేయకూడదు, ఖచ్చితంగా కూడా నేను ఈసారి తీసుకోవాలి ఏదో ఒక ఛాన్స్ అని డిసైడ్ అయ్యి నేను ఏం చేశాను సరే, ఒక లెట్స్ ట్రై అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఈసారి ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కట్టేశాను, సో అండ్ సో అమౌంట్. లక్కీగా ఏమైందంటే ఆ లక్కీ డాలర్ నా నేమ్ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సమ్మో ఈ యొక్క ఆఫర్స్ ని నేను ఎగ్జైట్ చేసేయి ఏదో ఒక దానిలో నేను బెనిఫిట్ అవుతాం అనుకున్నాను. బట్ లక్కీగా బై గాడ్ బంపర్ ఆఫర్ కొట్టేశారు.
మీరు బంపర్ ఆఫర్ కొట్టేస్తారు, మామూలు ఆఫర్ Yes, కాదు. yes, sir. సో 1+1 మీరు ఒకటి కొంటే Yeah, yeah. రెండోది వచ్చింది. ఎలా ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? Yes, sir. ఇంట్లో ఏమనుకుంటారు? అందరూ కూడా నిన్న మేము అంతా వచ్చాం కదా, చెన్నై నుంచి డైరెక్ట్ గా మా హోమ్ టౌన్ వచ్చాం. నాకు రీసెంట్ గా బాబు పుట్టాడు అనమాట, 7-8 months. మా వాళ్ళు miss అవ్వడం వల్ల మీ అందరూ అబ్బాయితో బాగా బాగా కలిసి ఆడుకుంటున్నాం. వచ్చినట్టుంది అయితే. అవునండి, మొత్తం మా అబ్బాయి వల్ల కలిసి వచ్చింది మాకు. యా, అందరం కూడా లైక్ మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాం. నిన్న భోగి రథం అవన్నీ చేస్తున్నాం అన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి, ముగ్గులు కూడా. లక్కీగా ఇలానే టీమ్ ఫోన్ చేసి చెప్పారన్నమాట, ఇలా వచ్చింది సార్, మీరు ఇలా విన్ చేశారంటే. నేను ఫస్ట్ చెప్పాను కదా, అదొక ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను, బట్ తర్వాత ఇట్స్ లైక్ ట్రూ. నేను లైక్ గాట్ సర్ప్రైజ్ అన్నమాట చాలాగా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ ఏం చెప్పారా? మళ్ళీ వెళ్ళి కలుస్తున్నారా బీబీజీ టీమ్ ని? మీ లక్కీ డ్రాకి సంబంధించి కలవాలండి, ఒకరోజు రమ్మని చెప్పారు. ఈ 3 days ఈవెంట్స్ జరుగుతున్నాయి సార్, ఖచ్చితంగా రాండి అన్నారు. నేను టైం చూసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ తర్వాత లైక్ సార్ ఇంకో అది ఇదంతా అయిపోయిన తర్వాత, టోకెన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు, మన వెరిఫికేషన్ కూడా. ఓకే, నేను నా లీగల్ టీమ్ పరంగా కూడా నేను చెక్ చేసుకున్నాను సార్, అంతా కూడా చాలా లైక్ టైటిల్ ఇస్ లైక్ వెరీ క్లియర్, విచ్ ఇస్ లైక్ 100%. మనం వితౌట్ ఎనీ డౌట్స్ కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అనమాట మా యొక్క లీగల్ టీమ్ కూడా. ఓకే, అండ్ లోన్ పరంగా కూడా ఇష్యూస్ ఏం లేవని చెప్పారు, లైక్ విచ్ ఇస్ లైక్ అన్ని పాయింట్స్ పరంగా కూడా మనకి చెక్ పాయింట్స్ అనమాట, ప్రతిదీ టిక్ మార్క్. సో మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ తీసుకునే అవకాశం వచ్చింది బీబీజీ ద్వారా. ఎస్ సార్, దట్ ఈస్ ట్రూ అండ్ 100%. సో వెళ్తున్నారా మరి? బీబీజీ సంక్రాంతి కార్నివల్ చేస్తుంది లొకేషన్స్ లో, మరి వెళ్తున్నారా? వెళ్తున్నాను సార్, వెళ్తాను. రేపు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము ఫ్యామిలీతో. మీరు ఉండేది ఎక్కడ? మీ హోమ్ టౌన్ ఏది? మాది హోమ్ టౌన్ మాచర్ల సార్. ఓకే, సో ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, యాక్టివిటీస్, అలానే ఇప్పుడు బీబీజీ వేసినటువంటి వెంచర్లు, ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉందా? మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చూసినాకే ఈ నిర్ణయానికి వచ్చారా, ఈ ప్రదేశంలో ఉండాలి మనం అని? ఎగ్జాక్ట్ సార్, ట్రూ సార్, ట్రూ. మన యొక్క క్యాపిటల్ డెవలప్మెంట్స్ చూస్తూ, ఓకే, అండ్ మనం ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాను. యూ కాల్ లైక్ ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ, పూణేలో కానీ, ముంబైలో కానీ, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ప్రతి దానికి కూడా ఏంటంటే మంచి అప్రిషియేషన్ రావాలంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ, రోడ్ యాక్సెసిబిలిటీ కానీ, మంచి మంచి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, రైట్. బట్ లక్కీగా ఏంటంటే మనకు ఆపర్చునిటీ ఇప్పుడు బీబీజీ ద్వారా వచ్చింది. మన యొక్క క్యాపిటల్ డెవలప్ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం మన క్యాపిటల్ ని రీచ్ అవడానికి గల మంచి ప్లేస్ కూడా బీబీజీ మనకి ఇచ్చింది అనమాట. లైక్ వెదర్ యూ టేక్ లైక్ అమరావతి తీసుకోండి, లైక్ విజయవాడ, గుంటూరు, మంగళగిరి, చాలా ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంది, రైట్. విత్ ఇన్ 20-30 minutes లో మనం ఏ ప్రాజెక్ట్ అయినా రీచ్ అవ్వచ్చు. సో ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు లక్కీ డిప్ లో లక్కీ విన్నర్ గా నిలిచారు, తర్వాత ఇంకా ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నాయి. 3 days కార్నివల్ పేరుతో బీబీజీ లొకేషన్స్ లోనే ఆర్గనైజ్ చేస్తుంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఒక యాజ్ అ విన్నర్ గానే కాకుండా ఒక బయ్యర్ గా మీరేం చెప్తారు? ఒక బయ్యర్ గా అయితే నేనేం చెప్తాను సార్, ఫస్ట్ థింగ్ ఏదైతే నాలాగా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో లేట్ చేయకుండా వెళ్ళండి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ చూడండి. నేను ఎలా అయితే నా పైన డిసిషన్ తీసుకోవడానికి నాకు హెల్ప్ చేశారు బీబీజీ, అలానే అందరికి హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా అయితే 100లో 100 మంది వెళ్ళిన వాళ్ళు కూడా 100% పాజిటివ్ గానే తిరిగి వస్తారు బీబీజీ దగ్గర మాత్రం. ఖచ్చితంగా ప్లాట్ తీసుకునే వస్తారని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ నేను ఇచ్చే మంచి రికమెండేషన్ ఏంటంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ ఎమోషన్స్ని, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు. సో ఇది బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో వేస్తున్నటువంటి వెంచర్లలో ఒక బంపర్ ఆఫర్ పెట్టింది, ఫ్రీ రిజిస్ట్రేషన్, దాంతోపాటు స్పెషల్ గిఫ్ట్లు. సంక్రాంతి 3 రోజులు అయితే 55 inches బ్రాండెడ్ టీవీలు కూడా కొన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇది పక్కాగా వచ్చేటువంటి గిఫ్ట్ అనమాట. సో మొదటి 100 మంది బయ్యర్లలో లక్కీ డిప్ విన్నర్, లక్కీ డ్రా విన్నర్ కిరణ్ గారి మాటలు మనం విన్నారు. జెన్యూన్ ప్రాపర్టీస్, లీగల్గా అన్ని రకాల క్లారిటీ ఉన్నటువంటి ప్రాపర్టీస్ బీబీజీ సేల్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రైట్ టైం అని ఆయన సలహా ఇస్తున్నారు.